బనకచెర్ల మీద మేము జంగు సైరన్ కొట్టి ఆంధ్రప్రదేశ్ హుషారు చేసింది. ఏం చేసింది? లేలే మేము బనకచెర్ల వెనుకకు తీసుకుంటున్నాము అన్నది మధ్యలో. అది ఎందుకు వెనుకకు తీసుకున్నారు అనే కనీస సోయి కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు, ఈ నీళ్ల మంత్రికి లేదు. లేక ఏమన్నారు తెలుసా? లేలే మా పోరాటానికే బనకచెర్ల వెనుకకు తీసుకున్నది ఆంధ్రప్రదేశ్, ఇది మా విజయం అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే ఇలా కనీస సోయి లేదు. యాక్చువల్గా బనకచెర్ల ఎందుకు వెనుకకు తీసుకున్నారో తెలుసా బైసాబ్? బనకచెర్ల అంటే గోదావరి బనకచెర్ల, అది లింకు. గోదావరి బనకచెర్ల లింకులో మీరు చూసినట్టయితే గోదావరి నుంచి బనకచెర్ల అనేది శ్రీశైలం బ్యాక్ వాటర్ హెడ్ రెగ్యులేటర్. శ్రీశైలం బ్యాక్ వాటర్లో కృష్ణా జలాలకు గోదావరి జలాలను కలిపేది ఆ డబల్ లైన్ ఉంది కదా, అది బనకచెర్ల. ఆ 2 లైన్స్ ఉన్నది. లాస్ట్ పాయింట్ ఈజ్ బనకచెర్ల. రెడ్లో ఉన్న లాస్ట్ పాయింట్ బనకచెర్ల. అయితే ఎప్పుడైతే గోదావరి నీళ్లు తీసుకుపోయి కృష్ణాల కలుపుతామో ఆ లాస్ట్ పాయింట్, యారో కరెక్ట్ పెట్టు బిడ్డ, నువ్వు పెట్టరా తమ్మి, ఆయన కిందకి ఇచ్చినవరా బిడ్డ, ఆ లాస్ట్ పాయింట్లో పెడితే దాన్ని బనకచెర్ల అంటాం. గోదావరి నీళ్లు కృష్ణాలు కలిస్తే ఏమవుతుంది? మనకు బచావత్ అవార్డు ఉంది. బచావత్ అవార్డు ప్రకారంగా మనకు నీళ్ళు వస్తాయి 45, 21, 14. బచావత్ అవార్డు ఏం చెప్పింది మనకు? గోదావరి నీళ్లు పోలవరం ద్వారా కృష్ణాకు మళ్లిస్తే 45 అబో నాగార్జున సాగర్, 21 మహారాష్ట్ర, 14 కర్ణాటకకు చెందుతాయి. ఇంతకు మించి తీసుకపోతే కూడా ఇదే రేషియోలో పై రాష్ట్రాలకు హక్కు ఉంటుంది అని బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది. అయితే వీళ్ళు గోదావరి బనకచెర్ల పెట్టంగానే ఏమైంది? గోదావరి బనకచెర్ల ప్రపోజల్ ఇయ్యంగానే కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరాలు రాసినాయి. ఇది కర్ణాటక రాసిన ఉత్తరం, ఇది మహారాష్ట్ర రాసిన ఉత్తరం. ఏదైతే నది పరివాహక ప్రాంతంలో ఉండే అన్ని రాష్ట్రాలను కూడా కామెంట్స్ అడుగుతాడు. కర్ణాటక వాడు ఏం రాసిండు? జస్ట్ చదివి వినిపిస్తా. నౌ అకార్డింగ్ టు ద ఇన్స్టాంట్ PFR, ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ డైవర్టింగ్ అడిషనల్ 243 TMC అండర్ పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్, from which Karnataka would become entitled for further additional use of 64 TMC as per the interstate agreement mentioned above అని బచావత్ అవార్డు లెక్క ప్రకారంగా ఏదైతే ఆ 14 TMC లెక్క ఉందో ఆ 14 TMC లెక్క ప్రకారంగా మీరు గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కడితే మాకు 64 TMCలు వస్తాయి, డేట్ చెప్పండి, మేము ఆ రోజుకెళ్ళి 64 ఆపుకుంటాం మీదనే కృష్ణా నది జలాలు అని చెప్పి ఇది కర్ణాటక రాసిన ఉత్తరం. మహారాష్ట్ర కూడా వీళ్ళకు కూడా 21 ఉంది కదా, 45, 21, 14. ఆ 21 మేము ఈడ ఆపుకుంటాం మీద కృష్ణా నది జలాలని వీళ్ళు రాశారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్కు జ్ఞానోదయమై కృష్ణల గోదావరి నీళ్లు కలిస్తే పాత బచావత్ అవార్డు ప్రకారంగా కృష్ణా నదిలో 45 తెలంగాణకు, 21 మహారాష్ట్రకు, 14 కర్ణాటకకు పోతున్నాయి. ఇప్పుడు ఈ 240 తీసుకపోతే కూడా అదే రేషియోలో వాళ్ళకి హక్కు దొరుకుతుంది, సుప్రీంకోర్టు పోయినా వాళ్ళకి నీళ్లు పోతాయి అనే సోయి జ్ఞానోదయం ఆంధ్రప్రదేశ్కి అయింది. మన తెలంగాణ వాళ్ళకి గాలే కాక ఏమంటారు? ఇది బనకచెర్ల ఆగిపోయిందని సంకల్ గుద్దుకొని ఇది మా విజయమే అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వాళ్ళు ఏం చేసింది? ఇప్పుడు కృష్ణలో కలపకుండా డైరెక్టు నల్ల మల్ల సాగర్ అని పెట్టిండు. కృష్ణలో కలిస్తే బచావత్ అవార్డు వర్తిస్తుంది, నల్ల మల్ల సాగర్ అంటే బచావత్ అవార్డు వర్తించదు. డిఫరెన్స్ ఈజ్ దానికి దీనికి పెద్ద తేడా లేదు. ఫస్ట్ ప్యాకేజ్ సేమ్. ఏది? మొదటి ప్యాకేజీలో మన పోలవరం నుంచి బ్యారేజ్లో కృష్ణా బ్యారేజ్లో వేసుకునేది సేమ్. అక్కడి నుంచి బ్యారేజ్ నుంచి మళ్ళీ బొల్లంపల్లి రిజర్వాయర్ వరకు తెచ్చేది సేమ్. బొల్లంపల్లి నుంచి నల్లమల్ల సాగర్ దగ్గర ఆపేస్తుండు. ముందుకు పోతే బనకచెర్ల, ముందుకు పోకుండా నల్లమల్ల సాగర్ దగ్గర ఆపి ఒక టనల్ కొట్టి కిందికి తీసుకుపోతుండు. బనకచెర్లకు పోతే ఏమైందంటే రెడీమేడ్ సిస్టమ్ ఉంది, ఆ సిస్టంలో పోస్తే ఆటోమేటిక్ రాయలసీమ అంతా పారుతుంది. ఇప్పుడు ఉపాయం ఏం చేసింది? కృష్ణకు కలిపితే పైన రాష్ట్రాలకు హక్కు దొరుకుతుంది కనుక కలపకుండా మధ్యలోనే ఆపి టనల్ కొట్టి కిందికి కలుపుకుంటుండు, కృష్ణలో కలపకుండా. ఇది కర్ణాటకకు అర్థమైంది, మహారాష్ట్రకు అర్థమైంది, ఆంధ్రప్రదేశ్కి అర్థమైంది, కానీ మనోళ్ళకి అర్థం కాలేదు. ఏది మా విజయమే, మేము కొట్లాడితే బనకచెర్ల ఆగిపోయింది అన్నారు. అది ఆగలే, డబుల్ దెబ్బ తగిలింది. మొదటి దెబ్బ గోదావరి నీళ్ళు పోయేది ఎట్లా పోతున్నాయి, రెండవ దెబ్బ బచావత్ అవార్డు ప్రకారంగా రావాల్సిన 45 కూడా రా. హరీష్ రావు గారు తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టియాలి, ఇరిగేషన్ నాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు,
ఎవరికి టీఎంసీ లేదో తెలియదు, క్యూసెక్ లేదో తెలియదు. కృష్ణా జలాలు మనకెంత వాటా రావాల్సింది ఉండే, మనకి ఎంత వచ్చింది ఎవరికి తెలియదు కదా. ఏదంటే అది మాట్లాడదాం ఇష్టానుసారంగా, ప్రజల్ని తప్పుదో పట్టించుడి. ఏమైనా ద్రోహి, ఇప్పుడు జలద్రోహి రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేస్తుండు అని చెప్పి ఏదో వేగ్గా ప్రచారం చేసేస్తే అయిపోతుంది. దాంతో ఇంకా మనము మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రేకెత్తించవచ్చు, మళ్ళీ మనం అధికారంలోకి రావచ్చు అనే భ్రమలా నువ్వు బతుకుతున్నావు హరీష్ రావు గారు. నేను 2 ముక్కలలో చెప్తా. మీకు ఏ రోజు కూడా కృష్ణా జలాల పైన గాని దక్షిణ తెలంగాణ మీద గాని ప్రేమ లేదు. కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ప్రాజెక్టులను దక్షిణ తెలంగాణ కృష్ణా జలాలను కంప్లీట్ చేయాలన్న ఆలోచన లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత 812 టీఎంసీలు ఉన్నటువంటి కృష్ణా జలాల మీద కేవలం 299 టీఎంసీలే తెలంగాణ కేటాయిస్తే మరి ఎందుకు మీరు పోరాటం చేయలేదు? ఇంటర్నేషనల్ లాస్ ప్రకారము కృష్ణా పరివాహక ప్రాంతం మనలో 69% పారుకుంటూ 31%, 34% ఆంధ్రాలో ఉంటే ఆ పర్సంటేజ్ ప్రకారం 812 టీఎంసీలలో మన వాటా రావాలి కదా. మరి ఆ 10 ఏళ్లలో గాడిద పనులు దొమిర్రా మీరు? పోనీ 299 టీఎంసీలే కేటాయిస్తే కృష్ణా జలాల మీద మీరు ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేయకుండా, ఎందుకంటే అవి కంప్లీట్ చేస్తే కమిషన్లు రావు, పాత కాంట్రాక్టర్లే ఉంటారని చెప్పి కొత్తగా తుమ్మిడట్టి దగ్గర కూడా గోదావరిలో కాదని కాళేశ్వరంలో గట్టి కొత్త ప్రాజెక్ట్ 1,00,000 కోట్ల పైచీలు ఖర్చు పెట్టింది కేవలం కమిషన్ల కోసమే కదా. ఇప్పుడు వచ్చి మాకు కృష్ణా జలాల మీద ఇప్పుడున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, గోదావరి మీద కనుక్కున్న బనకచెర్ల గురించి మాట్లాడుతూ ఒకరోజు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నావు హరీష్ రావు గారు. నేను చెప్తున్నా వినండి, మీరు 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకుర్రు, ఎందుకు దాని మీద పోరాటం చేయలేదు మీ 10 ఏళ్ల హయాంలో? మనకే 500 చిల్లర రావాల్సింది, వాళ్ళు ఇప్పుడు 513 వాళ్ళు తీసుకుని 299 మనకిచ్చిర్రు. రివర్స్ మనకు రావాలి 513 ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ప్రకారం. కానీ మీరు ఈ రోజు పోరాటం చేయాలి. ఇప్పుడు వచ్చి పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడతారు, లేదా బనకచెర్ల గురించి మాట్లాడతారు. బనకచెర్ల గురించి ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే చెప్తున్నారు. డిసెంబర్ 25వ తారీఖు నాడే ఒక ఫైల్ చేసిర్రు, రిట్ పిటిషన్. ఇది కూడా చర్చకు ఎప్పుడొస్తుంది సుప్రీంకోర్టులో? సోమవారం 5వ తారీఖు నాడు చర్చ కూడా ఉంది. కానీ మీరేమంటారు? వీళ్ళకి బనకచెర్ల మీద చిత్తశుద్ధి లేదు. ఆ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మాటలు విని చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ గురువు గారికి ఏదో చేస్తుండని చెప్పి ఉట్టిగా సెంటిమెంట్ రేకెత్తిచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ తోటి మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇదే నీళ్ల గురించి మాట్లాడి, ఇదివరకు మీ మామ అధికారంలోకి వచ్చిండు, నీళ్లను మొత్తం ఏం చేసిండు మనకు అర్థమైపోయింది. కాళేశ్వరం గట్టి కమిషన్లు దండుకుండు, నీళ్లు నిధులు నియామకాలను ఏ తుంగలోకి దొక్కిన మీరు మళ్ళా ఇప్పుడు వచ్చి తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టిస్తారు. ఎవరు పోయి రాయలసీమకు పోయి రాయలసీమను రత్నాల సీమ చేస్తా అన్నది ఎవడు పోయిండు? బేసిజాలొద్దు, బేసిన్లొద్దు, బేసిజాలొద్దు, 3000 టీఎంసీలు గోదావరి నీళ్లు పోయి సముద్రంలో కలుస్తుంది అన్నది మీ మామగారు కాదా? ఇలా బనకచెర్ల గురించి నువ్వు మాట్లాడుతున్నావు, దానికి ఆద్యం పోసిందే మీ మామ. ఆ రోజు మిగులు జలాలు బాగున్నాయి, దాంట్లో వరద జలాలు ఎక్కువ ఉన్నాయి, 3000 టీఎంసీలు పోయి సముద్రంలో కలుస్తున్నాయి గోదావరి మీద, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పొచ్చిండు చేపల పులుసు తిని. కాబట్టి ఈ రోజు చెప్పేది ఏంటంటే మాకు చిత్తశుద్ధి ఉంది. మేము టోటల్ గా ప్రాజెక్టులు కృష్ణా జలాల మీద 299 టీఎంసీలు ఇప్పుడు ఉంది. మాకు 299 టీఎంసీ కాదు, మాకు ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ప్రకారం మా పరియాక ప్రాంతం ఎంతైతే ప్రవహిస్తుందో కృష్ణా జలాలు, మా బేసిన్ ఎంత ఉందో అంతనే మా పర్సంటేజ్ కావాలని మా రేవంత్ రెడ్డి గారు పోరాటం చేస్తారు. ఇంకేమనంటే బనకచెర్ల గురించి మాట్లాడుతావు. జలశక్తి మంత్రి దగ్గర 2 ముఖ్యమంత్రులు కూర్చున్న రోజు నువ్వు ఉన్నావు ఆ రూమ్ లో, మేము ఎంపీలుగా మేమున్నాం ఆ రోజు డిస్కషన్ లో ఏం జరిగింది? ఆ రోజు డిస్కషన్ లో 2-3 విషయాలే జరిగినాయి. ఏంది? ఆ రోజు డిస్కషన్ లో కృష్ణా జలాల మీద టెలిమెట్రీ విధానం పెట్టి ఎవరు ఎన్ని జలాలు ఎవరు ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాటర్ వాడుకుంటారో తెలుసుకోవాలని కొత్తగా, ఎందుకంటే ఈ వివాదానికి ఒక ఆలోచన, అంటే ఎన్ని టీఎంసీలు ఎవరు వాడుకుంటారు అనేది ఎగ్జాక్ట్ కోసం టెలిమెట్రీ విధానం పెట్టాలని ఒక డిస్కషన్ అయింది. ఇరు రాష్ట్రాల జలశక్తి అధికారులకు ఒక కమిటీ వేసి అక్కడ ఉన్నటువంటి మరమ్మతులు గాని అసలు ఉన్న వాస్తవాలు తెలుసుకోవాలని కృష్ణా జలాల మీద. ఇంకోటి శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు చేయాలనేది ఒక డిస్కషన్ నడిచింది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు వచ్చి తెలంగాణలో, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఉండే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ఆ రోజు. అంతే తప్ప ఆ రోజు బనకచెర్ల గురించి డిస్కషన్ జరగలేదు. కానీ నువ్వు ఎప్పటికప్పుడు ఈ విషయం ఈ రోజు కాదు, ఈ విషయం ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పారు. కానీ పదే వచ్చి బనకచెర్లను తీసుకొచ్చి
తెలంగాణ సెంటిమెంట్ కాకెత్తనికే రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు సంబంధాన్ని అంటగట్టుడు, లేదా మా ఇరిగేషన్ మంత్రిని ఎప్పటికప్పుడు పాలమూరు రంగారెడ్డి విషయంలో గాని ఇంకే విషయాలలోనూ తెలంగాణ ప్రజలకు ఏం తెలియదేంటే తప్పుడు ప్రచారం చేస్తున్నావు. డెఫినెట్ గా మా అందరికి చిత్తశుద్ధి ఉంది. నేను కూడా పార్లమెంట్ లో ఒక 4 సార్లు మాట్లాడినా, మీరు కావాలంటే రికార్డు తీసుకోండి. మాకు విభజన హామీల ప్రకారం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి నేషనల్ స్టేటస్ ఇవ్వాలి, నిధులు ఇవ్వాలని కూడా మేము అడగడం జరిగింది. డెఫినెట్ గా దానికోసం పోరాటం చేస్తున్నాం.